ప్రపంచంలోనే అతిపెద్ద కోనేరు ఎక్కడుందో తెలుసా? చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో 143 చెరువులకు గంటలకు అనుసంధానమయ్యింది. ఈ కోనేరు ఇప్పటి వరకు ఎండిపోలేదు. టీటీడీ ఆధీనంలో ఉన్నప్పటికీ కోనేరు ప్రాధాన్యతను, చరిత్రను శ్రీవారి భక్తులకు చెప్పడంలో విఫలమవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ కార్వేటి నగరం నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అనేక వారసత్వ సంపదలకు నెలవు. ప్రాచీన కాలం నుంచి ఇక్కడ జనసంచారం ఉండడమే కాకుండా అనేక రాజ్యాలు, సంస్థానాలు ఇక్కడ పరిపాలన చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే కార్వేటి నగరంలో ఉన్నామో, కార్వేటి నగరంలో ప్రపంచంలోనే అతి పెద్ద కోనేరు వద్ద మనం నిల్చున్న ఉన్నాం. ఇది ఏదైతే సమీపంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి అనుబంధంగా కోనేటిని అప్పట్లోనే కార్వేటి నగర సంస్థానాధీశులు నిర్మించారని ప్రతీతి. ఈ కోనేరు వైశాల్యం మొత్తం 14 ఎకరాలుగా చెప్తారు. ఎటువైపు చూసినా 1 కిలోమీటర్ పరిధిలో విస్తీర్ణంలో ఉంటుంది. 4 వైపులో 4 చదరాలుగా 4 వైపుల విస్తీర్ణం ఒకే రకంగా ఉన్న కోనేరుగా ఇది చెప్పవచ్చు. ముఖ్యంగా అతి లోతైన మొత్తం 40 అడుగులు పైన 40 మెట్లకు పైగా లోపలికి ఉంటుంది. ప్రతి 10 మెట్లకు ఒక పెద్ద మెట్టును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇది అనేక చారిత్రాత్మక వారసత్వ సంపదకు కూడా నెలవని చెప్పవచ్చు. మనం చూడవచ్చు, చుట్టూ కొండలు, మధ్యలో ఈ కోనేరును అప్పట్లో ఏర్పాటు చేశారు. ఏదైతే నడిచే దేవుడిగా భావించే జయేంద్ర సరస్వతి ఇక్కడ ఏడాది కాలం పాటు గతంలో ఉండి ఈ కోనేరు వద్ద ఒక రాజరాజేశ్వరి మాత ఆలయాన్ని కూడా నిర్మించాడు. అంతేకాకుండా ఆయన ఇక్కడ చాలాసార్లు చాతుర్మాస వ్రత దీక్షను కూడా చేపట్టారు. 60 రోజుల పాటు ఇక్కడ ఉండి ఆయన తన దీక్షను కొనసాగించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే అత్యంత ప్రాచీనమైన కోనేరుగా చెప్పవచ్చు. అతిపెద్ద కోనేరుగా, ప్రపంచంలోనే అతిపెద్ద కోనేరుగా దీన్ని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది టీటీడీ నిర్వహణలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. స్థానికులను అడిగి తెలుసుకుందాం అసలు ఈ కోనేరు విశిష్టత ఏమిటి, ఎలా కోనేరు ఎప్పుడు నిర్మించారు, ప్రస్తుతం కోనేరు పరిస్థితి, భక్తులు ఇక్కడ వస్తున్నారా, ఎవరైనా టూరిస్టులు ఇక్కడ వచ్చే అవకాశం ఉందా అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఈ కోనేరు ఎంతకాలం క్రితం నిర్మించుంటారని భావించు? సార్, మేము చిన్నప్పటి నుంచి ఈ కోనేరు చూస్తున్నాం. మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఇది ఈ కోనేరుకి ఫలానా అని. ఇది యాక్చువల్గా దీని పేరు కోనేరు కాదు, మంచినీళ్ళ గుంట. ఈ కోనేరు ఏర్పడిన తర్వాత ఇక్కడ తెప్పోత్సవాలు రెండు తెప్పోత్సవాలు జరుగుతుంది. ఒకటి సుబ్రహ్మణ్య స్వామి తెప్పోత్సవం, రెండవది వేణుగోపాల స్వామి తెప్పోత్సవం జరుగుతుంది. చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ నుంచి చుట్టుపక్కల విలేజెస్ కూడా చాలా ఎక్కువ జనంతో ఇక్కడ వచ్చి గుమ్మి కుడతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ ఇప్పుడు ఈ 3 మెట్లు నీళ్ళు వచ్చాయి. దానికి ముందు వాటర్ క్లియర్ క్రిస్టల్ లాగా ఉండేది. అంటే నీళ్లు ఏ మెట్లోకి పోయినా కానీ బాగా కనబడతా ఉండేది. అలాంటిది ఈ చుట్టుపక్కల గుంటల్లో ఈ పంచాయతీ డంపింగ్ ఎత్తుకొని అక్కడ దాంట్లో వేసేదాని వల్ల ఈ వాటర్ అక్కడ సీపేజ్ వాటర్ దీంట్లోకి వచ్చి బ్లాక్ అయిపోయి వాటర్ పొల్యూట్ అయిపోయింది. మరి మీరు ఏమైనా ఫిర్యాదు చేస్తారా? టీటీడీ వాళ్ళకి ఫిర్యాదు చేశాము, పంచాయతీ వాళ్ళకి చెప్పాము, కంప్లైంట్ ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టాము. ఎవరు ఏం స్పందన లేదు సార్. అయితే ఈ చెరువు వారసత్వాన్ని, చారిత్రక సంపదను పరిరక్షించే విధంగా ఎవరైనా చర్యలు తీసుకుంటున్నారు? టీటీడీకి అనేక సార్లు మేము ఇక్కడ చెప్పుకున్నా కానీ ఇంతవరకు లేదు. ఇంతకుముందు దాన్ని నీరాడ మండపం కట్టమని చెప్పి 2014లో వినతి పత్రం ఇచ్చాం. అసలు నీరాడ మండపం చాలా పెద్దదిగా కట్టాల్సింది, అది ఒక దీపం లాగా పెట్టారు. దాంట్లో ఈ కోనేరుకి అంత పెద్దది పెట్టాల్సింది పోయి దిష్టి బొమ్మలాగా ఏదో కట్టామని చెప్పారు. టీటీడీ ఈ కోనేరు పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా నీరాడ మండపం నిర్మాణం 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోనేరుకు నీరాడ మండపం 4 అడుగులు కూడా లేకుండా కట్టడం కూడా ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరో వ్యక్తి ఉన్నాడు, ఆయన అడుగుదాం. అసలు ఈ కోనేరు విశిష్టత ఇంత బాగా ఉంది కానీ అపరిశుభ్రంగా ఉందంటున్నారు, ఏంది? పంచాయతీ వాళ్ళు క్లీనింగ్ చేసి ఆ పక్కన కోనేరు ఉంది, ఆ పైన ఒక గుట్ట ఉంది. ఆ గుట్టలో వేస్తుండ వల్ల వాటర్ వల్ల కాలుష్యం ఇది వస్తుంది. మొత్తం మీద ఈ కోనేరుకు అనుసంధానమై ఈ కోనేరులో నీరు స్వచ్ఛంగా సీఫేజ్ వాటర్ బయట చెరువుల నుంచి ఇక్కడికి వస్తుందని చెప్తున్నారు. చుట్టూ కొండలు ఉండడం, కొండల్లో ఉన్న సుమారు 143 చెరువులతో ఈ కోనేరు లింకేజ్ ఏర్పడింది. అందువల్ల ఈ కోనేరు ఎప్పుడు నిరంతరం ఎండిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ కోనేరుకు సంబంధించి బయట నుంచి వాటర్ నిరంతరం వస్తుంది పోయే విధంగా అప్పట్లో ప్లానింగ్ చేశారు. మొత్తం మీద చాలా అతిపెద్ద కోనేరుగా, ప్రపంచంలోనే అతిపెద్ద కోనేరు, 14 ఎకరాల్లో నిర్మించిన కోనేరుగా దీన్ని చెప్తున్నారు. అయితే ఇలాంటి వారసత్వ సంపదను చూడ్డానికి భక్తులు ఏదైతే
టూరిజం ద్వారా టీటీడీ కానీ ఇటు తిరుమలకు వచ్చిన భక్తులను సమీపంలోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద వరకు తీసుకొని వస్తారు కానీ ఏదైతే ఇక్కడ ఉన్న కోనేరును వారికి చూపించని పరిస్థితి. ఈ విషయంలో ఇప్పటికైనా టూరిజం శాఖ కానీ అటు టీటీడీ కానీ ఈ కోనేరు యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఫ్లెక్సీలు కానీ బోర్డు ప్రకటనలు కానీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ వేణుగోపాల స్వామి గుడి కానీ వచ్చిన ప్రతి భక్తుడిని ఈ కోనేరు చూపించి దీని విశిష్టతను తెలియజేసే విధంగా మన చారిత్రక వారసత్వ సంపదను ఘనంగా ప్రజలందరూ తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ రాజరాజేశ్వర స్వామి ఆలయము, లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇలా ఏదైతే కార్వేటి నగరం చుట్టూ ఉన్న ఆలయాల సంపదతో పాటు ప్రకృతిని కూడా వచ్చిన పర్యాటకులు వీక్షించే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇంతటి ఘనమైన కోనేరు మన దగ్గర ఉందా అని స్థానికులు చిత్తూరు వాసులకు కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి కాకుండా పూర్తి స్థాయిలో దీని గురించి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ ప్రజలందరికీ తెలియజేసే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కార్వేటి నగరంలోని కోనేరు వద్ద నుంచి.